ఈ వీడియో కేవలం గోల్డ్ లోన్ తీసుకునే వారి కోసం తీసినది. ఇప్పుడు అందరం గోల్డ్ లోన్ తీసుకుంటాము. కానీ ఎంత గోల్డ్‌కి ఎంత మనీ ఇస్తారు? ఎంత వడ్డీ అవుతుంది? అని చాలా సందేహాలు వస్తాయి. అన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా విషయాలు అర్థం అవుతాయి. కానీ గోల్డ్ లోన్ తీసుకోవాలి అంటే మీకు ఏమి అవసరం అని కూడా సందేహాలు వస్తాయి. గోల్డ్ లోన్ తీసుకోవాలంటే ముందుగా ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్, 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అవసరం అవుతాయి. బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ తీసుకెళ్ళాలి. కానీ మీకు బ్యాంక్ అకౌంట్ లేకపోతే ఏ అకౌంట్‌లో మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే ఆ బ్యాంక్ అకౌంట్‌కి ముందు అకౌంట్ ఓపెన్ చేయండి. ఆంధ్ర బ్యాంక్ కానీ, ఎస్‌బీఐ బ్యాంక్ కానీ. ముందు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత గోల్డ్ లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. అకౌంట్ లేకుండా గోల్డ్ లోన్ ప్రాసెస్ అవ్వదు. బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి కాబట్టి ముందు గోల్డ్ లోన్‌కి బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ కావాలి. ఇప్పుడు గోల్డ్ లోన్‌కి ఈ రోజు ప్రకారం 1 గ్రామ్ గోల్డ్‌కి 8,100 వరకు ఇస్తున్నారు. అదే 10 గ్రాములకి 80,000 ఇస్తారు. అది మన తులం అంటాం కాబట్టి 12 గ్రాములు తీసుకుంటాం. ఏ వస్తువు తీసుకున్నా మనం 12 గ్రాములు తులంలో తీసుకుంటాం కాబట్టి తులానికి ₹1,00,000 వరకు ఇస్తున్నారు. ఎంత వడ్డీ పడుతుందని కూడా మీకు సందేహాలు రావచ్చు. ₹1,00,000కి ₹840 పడుతుంది. నెలకి ₹840 అవుతుందంటే 84 పైసలు వడ్డీ అని మీరు అర్థం చేసుకోండి. అదే సంవత్సరానికి ఎంత వడ్డీ అవుతుందని లెక్క వేస్తే ₹10,080 అవుతుంది. మేము ₹1,00,000 తీసుకున్నాం, ₹1,00,000 ఒకసారే కట్టాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. కానీ ₹1,00,000 ఒకసారి కట్టే అవసరం లేదు. మీ దగ్గర అమౌంట్ ఎప్పుడు ఉన్నప్పుడైతే అప్పుడు నెలకి 10,000 చొప్పున మీరు కట్టేసుకుంటే సంవత్సరానికి మేము అప్పు తీరిపోతుంది. అలా కాదు మేము ఉన్నప్పుడే కట్టుకుంటాం అనుకుంటే సంవత్సరానికి అసలు వడ్డీ కూడా కట్టాలి. ₹1,00,000 అసలు వడ్డీ ₹10,080తో మొత్తం కలిపి కట్టాలి. కాదు మా దగ్గర ఈ నెల 10,000 ఉన్నాయంటే ఆ 10,000 ఈ నెల కట్టేసి తర్వాత నెల ఉంటే కట్టండి, లేకపోతే లేదు. మీ దగ్గర ఎప్పుడు ఉంటే అప్పుడు లోన్ ఒక కాగితం ఇస్తారు మనకి. ఒక ప్రాసెస్ ప్రకారం కాగితం ఇస్తే ఆ కాగితం తీసుకెళ్ళి దాని మీద నెంబర్ ఉంటుంది. ఆ గోల్డ్ లోన్ నెంబర్ అని చెప్పి ఇస్తారు. ఆ గోల్డ్ లోన్ నెంబర్ తీసుకెళ్ళి ఆ అకౌంట్లో డబ్బులు మనీ డిపాజిట్ చేసేయండి. డిపాజిట్ చేస్తే మీ లోన్ అక్కడ క్లియర్ అయ్యిద్ది. మీరు నెలకి వడ్డీ కట్టుకోవాలనుకుంటే నెలకి ₹840 చొప్పున కట్టుకోండి. లేకపోతే మీ దగ్గర ఎంత ఉంటే అంత అకౌంట్ నెంబర్లో కట్టుకుంటే మీకు ఒకసారి భారం ఉన్నట్టు అనిపించదు. రైతులకి డబ్బులు వ్యవసాయానికి అవసరం కాబట్టి రైతులు ఎక్కువగా గోల్డ్ లోన్ తీసుకుంటారు. మేము బ్యాంక్కి వెళ్తే లేట్ అయిపోతుందని చాలా వరకు అపోహలు ఉంటాయి. కానీ గోల్డ్ లోన్ తీసుకోవాలంటే అంత టైం ఏం పట్టదు. మీరు వెళ్తే అక్కడ అన్నీ బాగా అక్కడ కంప్యూటర్ సిస్టమ్ అన్నీ బాగా ఉంటే ప్రాసెస్ తొందరగా అయిపోతుంది. ఇది ఎస్‌బీఐ అకౌంట్లో మాత్రమే వర్తిస్తుంది. అదే యూనియన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంకులో కావాలంటే అక్కడ వేరే అమౌంట్ ఇస్తారు. ఇక్కడ గోల్డ్ లోన్‌కి అక్కడ గ్రామ్‌కి 1 గ్రామ్ గోల్డ్‌కి తక్కువ అమౌంట్ ఇస్తారు. ఎస్‌బీఐలో మాత్రమే 8,100 ఇస్తారు. అదే మీరు ముతూట్‌లో పెట్టుకోవాలంటే అక్కడ వడ్డీ ఎక్కువగా ఉంటుంది. ఏ బ్యాంకులో అయినా సరే ఆ రూల్స్ ప్రకారం ఇస్తారు. ఇది ఎస్‌బీఐ రూల్స్ ప్రకారం గ్రామ్‌కి 8,100 ఇస్తారు. మీకు ఏమైనా సమాచారం కావాలంటే కామెంట్ రూపంలో అడగండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ప్లీజ్ లైక్ కొట్టండి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది.